మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. వైజాగ్ వాసులు వీకెండ్ వస్తే ఎక్కడెక్కడికి వెళ్దామా అని ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. మరి బీచ్ ఒక్కటేనా, వేరే ఇంకెక్కడ ప్లాన్ చేయరా? అలాంటి వాటిల్లో నేను మీకు ఈ రోజుకి ఒక ప్లేస్ అయితే చూపించడానికి వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? అదే అండి, కంబాలకొండ. కంబాలకొండ ఎకో పార్క్. ఇక్కడ మనకి రోప్ వే కానివ్వండి, బోటింగ్ కానివ్వండి, ఇంకా పిక్నిక్ స్పాట్ లాగా ఇంకా చాలా రకాలు ఇలా అయితే ఉన్నాయి. మనం అక్కడ బోర్డుని అయితే చూసేయచ్చు. ఏమేమి ఉన్నాయో ట్రెక్కింగ్ కూడా ఉందన్నమాట. సో అలాంటివన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే మనం మన ఫ్యామిలీతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ వస్తే చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మరి మనం కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయి అసలు ఏమేమి ఉన్నాయో మీకు చూపించేస్తాను. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని తప్పకుండా రండి. ఇది కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ కదా. సో ఇక్కడ మనం గైడ్ బోర్డ్ చూడొచ్చు, ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి ఇక్కడ మనం మ్యాపింగ్ అయితే చూడొచ్చు. మనం ఈ బోర్డు సైడ్ నుంచి మనకు వే కనిపిస్తుంది. ఆ వే నుంచి మనం స్ట్రైట్ గా ముందుకు వెళ్తే అక్కడ ఒక మనకి లేక్ కనిపిస్తుంది, అందులో బోటింగ్ ఉంటుంది, ఆ పక్కనే అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి అని చెప్పి కంప్లీట్ గా ఇక్కడ మ్యాప్ అయితే మనం చూసి ఒకసారి మనం అయితే ముందుకు వెళ్ళి అక్కడ మనం అడ్వెంచర్ క్యాంప్స్ అవన్నీ కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మన ఎంట్రన్స్ వచ్చిన తర్వాత కొద్దిగా ముందులో మనకి ఇక్కడ చాలా ప్లేస్ అయితే కనిపిస్తుంది అనమాట. కార్తీక మాసంలో ఫుల్ రష్ ఉంటుంది, మనకు కొంచెం కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే కార్తీక మాసం ఎక్కువ వనభోజనాలు అవి అవుతుంటాయి కదా. సో అప్పుడు చాలా బిజీగా ఉంటుంది. కిట్టి పార్టీలని పిల్లలందరూ చాలా మంది ఎక్కువ మంది వస్తారు. పిక్నిక్ స్పాట్ గా అయితే ఇది బాగా యూజ్ చేసుకుంటారు. బట్ ఎవరు వచ్చినా ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఇక్కడ వదలకూడదు అనమాట. 1000 రూపాయలు ఫైన్ కూడా వేస్తారు. మనం వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఎటువంటి ప్లాస్టిక్ కానివ్వండి ఏ చెత్త ఇక్కడ పడేయకూడదు. ఫైన్ ఉంటుంది. ఫైన్ అని కాదు, మనం మన మన ఏరియాస్ ని అంతా మనమే చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఎలాంటి హాని ఉండకూడదు జంతువులకు. కాబట్టి మనం ఏ చెత్త పడేయకుండా మనం తెచ్చిన వస్తువులు మనమే తీసుకొని వెళ్ళిపోతే బెటర్. మనం లోపల ఇక్కడ చూడొచ్చు, కెఫెటేరియా కూడా ఉంది. చాలా మంది ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోరు కదా, అలాంటి వాళ్ళకు కూడా మనకి ఇక్కడ ఒక రెస్టారెంట్ స్టైల్లో కానీ మంచి యూనిక్ స్టైల్లో గడ్డితో అది న్యాచురల్ గా ఉండేటట్టు చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. అటు పక్క ఇంకో కన్స్ట్రక్షన్ కూడా ఉంది వుడ్ తో. చూడండి ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అంత మంచి యూనిక్ మోడల్ లా ఉంది అది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ డెక్ ఏరియా అంతా వుడ్ తో కన్స్ట్రక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ ఈ పైన వచ్చేసి మనకు చిన్న చిన్న పార్టీస్ ఏమన్నా చేసుకోవడానికి కూడా ఫర్దర్ ఫ్యూచర్ లో అలౌ చేస్తారంట. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉండడం వల్ల ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ అంతా కూడా దానికి తగ్గట్టే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేస్తున్నారు అనమాట. మొత్తం న్యాచురల్ గా కనిపించడానికి ఓన్లీ వుడ్డే యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు కదా. సో ఇది కెఫెటేరియా. ముందు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం బ్రాడ్ చేసి దాన్ని అయితే ఎక్స్పాండ్ చేసి ఎక్కువ మంది జనాలకు కూడా ఫెసిలిటీస్ ఇవ్వడానికి ప్రతిదీ ఉన్న వాటిని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట. సో మనం ఇంకా ముందుకు వెళ్తే కూడా చాలా ప్లేసెస్ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎక్కువగా లోతేం లేదు, బట్ అన్ని మనం సేఫ్టీ ఉండాలి కాబట్టి ఓకే. కాల్ పెట్టాలా? కాల్ పెట్టండి. ఓకే. బెల్ట్, హెల్మెట్ తొడుక్కున్నారు ప్రస్తుతానికి. ఓకే. బెల్ట్ వేసుకుంటున్నారు. పార్ట్నర్స్ డ్రెస్ అది డ్రెస్ లోనికి పెట్టండి మేడం. ఓకే. కంఫర్టబుల్ డ్రెస్సెస్ అయితే వేసుకొని రావాలి కంపల్సరీగా. షూ ఓకే. ఇప్పుడు మనం చెప్పులతో వచ్చానికి కంపల్సరీ షూ ఉండాలి. షూ అవును. చెప్పులు ఉన్నా నీకు గ్రిప్పింగ్ ఉండాలి చెప్పులకు. ఓకే. అలా ప్లేన్ ఉండకూడదు. వేళ్ళు పట్టుకున్నట్టుగా, కాకపోతే వెనకతల బెల్ట్ ఉంటాయి కదా. అడ్వెంచర్స్ కి వచ్చినప్పుడు కంపల్సరీ షూ ప్లాన్ చేసుకోండి. షూ అండ్ కంఫర్టబుల్ డ్రెస్సెస్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకు ఈ జిప్ లైనర్ త్రూ అవి వెళ్ళినప్పుడైనా ఈ బ్రిడ్జ్ మీద గ్రిప్ ఉండాలన్నమాట.
ఇప్పుడు జిప్ లైన్ అయితే ఆ చివరి దాకా వెళ్ళి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎట్లా? అక్కడ వేరే పర్సన్ ఉండాలా? అక్కడ వేరే మనం ఇప్పుడు బర్మా బ్రిడ్జ్ అయితే ట్రై చేస్తున్నాము. నేను ఎప్పుడు ట్రై చేయలే, భయంగా ఉంది కొంచెం. ఇదో వుడన్ ఉందా, వుడన్ సింగిల్ లెగ్ వేయాలి. ఓకే ఓకేనా? ఆ ఆ తర్వాత సెంటర్ లోనే వేయాలి, నాటు మధ్యన. ఓకే ముడి మధ్యన, ఈ మధ్యన వేసుకొని వెళ్ళిపోవడం అలాగే. ఓకే. అక్కడ చెక్ వచ్చినా మీకు సెంటర్. దేవుడా నన్ను కాపాడు. పర్వాలేదు, ఇది ఈజీగానే ఉంటుంది. బట్ నెక్స్ట్ టైం మనం ప్లాన్ చేసుకోవాలి, షూతో వస్తే బాగుంటుంది. ఓకే ఓకే హాయ్. ఇది బర్మా బ్రిడ్జ్ మేము వెళ్తుంది. ఇలా మనం ఆ డెడ్ ఎండ్ దాకా వెళ్ళిపోవాలన్నమాట. ఒక 100 meters ఈ లెంత్ ఉంది. ఇప్పటిదాకా కింద ఉంది, బట్ ఇక్కడ లేదు. చూడండి, కింద పడతామేమో అని భయం ఉంటది, కానీ పర్వాలేదు, మనకి సపోర్ట్ ఉంది పైనుంచి. షూ ఉంటే గ్రిప్ ఇంకా బాగుంటుంది. చెప్పులు కాబట్టి, ఇదే ఉత్తి కాళ్ళు కాబట్టి గుచ్చుకుంటుంది. ఇది స్కై వాక్ అన్నమాట. సో ఇది ఉంది కదా, ఇక్కడ మన కింద ఇంకో లైన్ కూడా చూడొచ్చు. ఇది పట్టుకొని మనం ఈ వైర్ మీద అంతా నడుస్తూ వెళ్ళాలి. మనకి సపోర్ట్ కూడా ఉంటుంది అన్నమాట. చాలా ఈజీగా వెళ్ళొచ్చు. కింద అంత కిందకు కూడా లేదు, పడితే దెబ్బలు తగులుతాయి అన్న భయం అయితే లేదు. సో ఇంకా ఇక్కడ వైపు చిన్న పిల్లలకి ఆడేవి చాలా ఉన్నాయండి. టైర్స్ ఇటు చూడండి, ఇది ఈ టైర్ మీద నుంచి ఇలా వాక్ చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి ఆల్టర్నేటివ్ గా చేసుకొని వెళ్ళాలి. ఇది ఒక టైర్ వాక్ గేమ్. అండ్ ఇక్కడికి వచ్చేసి ఈ టైర్స్ మీద మరీ చిన్న చిన్న పిల్లలు అయితే ఈ టైర్స్ మీద ఇలా నడవచ్చు. చాలా బాగుంటుంది. మంచి ఫన్ యాక్టివిటీస్ అండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఎంత సరదాగా ఉంటుంది కదా. నేనైతే జిప్ లైన్ ట్రై చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవి చిన్న పిల్లలకైతే బాగుంటాయని నా ఫీలింగ్. భలే ఉన్నాయి. ఇంకా మనకు ఇక్కడ స్పైడర్ వాక్ అని ఉంది. దీని మీద అయితే చిన్నపిల్లలు చాలా సరదాగా ఎక్కేసి నడిచేస్తూ ఉంటారు కదా. సో అది కూడా ఇక్కడ పెట్టారన్నమాట. మనం ప్రెసెంట్ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మనం కూడా ఒకసారి బోటింగ్ అయితే ట్రై చేద్దాము. మేము వచ్చే టైంకి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, బట్ ఈవినింగ్ ఆ టైంలో వస్తే బాగుంటుంది. కొంచెం చల్లగా అయితే ఉంటుంది. సరే, ఫస్ట్ బోటింగ్ అయితే వెళ్ళిపోదాం. ఇండివిజువల్ గా కూడా డ్రైవ్ చేసుకోవచ్చా? ఓకే. ఎలా పట్టుకుంటాం అలాగా. లెఫ్ట్ కొడితే రైట్ వస్తుంది, రైట్ కొడితే లెఫ్ట్. బోత్ 1 by 1 చేస్తే మీకు స్ట్రైట్ గా వెళ్తుంది. ఓకే. సో రెడీ? ఇటువైపు పడుతుంది, కంటిన్యూ పడుతుంది. చూడండి, మన బోట్ రైడ్ అయితే ఎంజాయ్ చేసాం. చాలా దూరం వరకు ఉంది. ఒక 1 km ఉంటుందా అండి? ఇది 1 km వస్తుంది. ఓకే. ఎంతసేపు అయినా చెయ్యొచ్చా ఇందులో? మన బోట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. చాలా బాగుంది. ఇండివిజువల్ గా కూడా చేసుకోవచ్చు. మనకి భయంగా ఉందంటే ఎవరినైనా తీసుకెళ్లొచ్చు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం, అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయో. చేసుకోవచ్చు మేడం. పర్సన్ కి 200 అనమాట, చిన్న పిల్లలకి 100. పర్సన్ కి నార్మల్ గా అడల్ట్ కి అయితే 200 రూపీస్, అడల్ట్ 200, చిల్డ్రన్ 100 రూపాయలు. 100 రూపీస్. ఓకే. మనం ఎంతసేపు అయినా వెళ్ళొచ్చా? కైకింగ్ ఏనా ఇదేనా? దీంతో అయితే లైఫ్ గార్డ్ ఒకరు వస్తారు. ఓకే. రెండు బోత్ హాఫ్ అన్ అవర్ మాత్రమే. అలాగే ఎప్పుడైనా ఖాళీగా ఉందంటే ఒక 20 minutes ఎక్స్ట్రా చేసుకున్నా ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఇవి కాకుండా అక్కడ కనిపిస్తున్నవి ఏంటండి? అవి బోట్స్. అవి బోట్స్ అంటే రౌండ్ బోట్స్ అండి? రౌండ్ బోట్స్. ఓకే. ఎవరికి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చా? ఇవి ఫ్యామిలీ బోట్స్ మేడం. దీంతో లైఫ్ గార్డ్ ఒకరు వస్తారు మీతో. ఓకే. కైకింగ్ అయితే గైడ్ చేస్తాం ఎలా చేయాలి. ఇవి పర్సనల్ గా
పర్సన్స్ మాత్రం వెళ్తారు. ఓకే, ఇందులో ఒకళ్ళు లేదా ఇద్దరు చేసుకోవచ్చు. ఇటు పక్క ఇవంతా ఫ్యామిలీ బోటింగ్స్ అన్నమాట. లైఫ్ గార్డ్ ఒకళ్ళు వస్తారు. ఓకే, హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది అలా. హాఫ్ అన్ అవర్ మీకు మొత్తం ఈ చుట్టుపక్కల అంతా తిప్పొస్తారు. ఓకే, చాలా బాగుంది చూడండి. కొండల నడుమ ఇలాగా చిన్న చెరువు ఉండి చుట్టూ మనం అలా బోటింగ్ లో వెళ్తూ ఉంటే సూపర్ ఫీల్ ఉంటుంది అసలు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీలో మనం ఎంత ఎంజాయ్ చేసామో. ఎన్ని అడ్వెంచరస్ క్యాంప్స్ ఉన్నాయి కదా. మనం జిప్ లైన్ చేసాము, బోటింగ్ చేసాము, ఇంకా టైర్ వాక్ చేసాము, ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇంత బిజీ వరల్డ్ లో మనం అప్పుడప్పుడన్నా సరదాగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ స్పెండ్ చేయాలి కదా. అలాంటప్పుడు ఈ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా మంచి ఆప్షన్ అవుతుంది. సరేనా, మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఇలా ప్లాన్ చేసుకోండి. ఈ బోటింగ్ చూసారు కదా, పర్ హెడ్ 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. కిడ్స్ కి అయితే 100 రూపీస్ అనమాట. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ తో కూడా ప్లాన్ చేసేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే.